నమస్తే. నేను మీ డాక్టర్ ఏ నరేంద్ర, చిల్డ్రన్ స్పెషలిస్ట్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం థైరాయిడ్ గ్లాండ్ గురించి. థైరాయిడ్ గ్రంథి అనేది మనకి బటర్ఫ్లై షేప్ అంటే సీతాకోక షేప్లో మనకి థైరాయిడ్ కార్టిలేజ్ ముందు ఈ మెడ భాగంలో ఉంటుందండి. ఇది మనకి బాడీ లోపల థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అయితే పిల్లల్లో థైరాక్సిన్కి చాలా పెద్ద రోల్ ఉందండి. మెయిన్గా పిల్లల్లో మెదడు డెవలప్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి థైరాయిడ్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే హైపోథైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజం వల్ల మెంటల్ రిటార్డేషన్ అంటే ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బుద్ధిమాంద్యం కారణాలు చూసినట్టయితే అందులో మనం నివారించదగ్గటువంటి అంటే ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీకి కారణం అన్నమాట. సో ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ని ప్రివెంట్ చేసినట్టయితే ఇంటలెక్చువల్ డిసెబిలిటీని చాలా వరకు ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పని చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అసలు థైరాయిడ్ గ్లాండ్ పుట్టుకతో లేకపోవడం, దీన్ని మనం ఎజెనిసిస్ అంటాం. ఒకవేళ ఉన్నా కూడా వేరే అంటే మెడ లోపల లేకుండా నాలిక కింద లేకపోతే వేరే చోట ఉన్నట్టయితే దాన్ని ఎక్టోపిక్ థైరాయిడ్ గ్లాండ్ అంటాం. అలా వేరే చోట ఉన్నట్టయితే కూడా ఇది సరైనటువంటి అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ని రిలీజ్ చేయదన్నట్టు. రెండోది, థైరాయిడ్ గ్లాండ్ ఉన్నప్పటికీ లోపల హార్మోన్ సరిగా తయారవ్వకపోతే అంటే హార్మోనోజెనిసిస్ అంటాం. దాని ప్రాబ్లం ఉంటే కూడా మనకి థైరాయిడ్ నుంచి రిలీజ్ అవ్వదు. అయోడిన్ అంటే ఒకవేళ తల్లి తన పిండంలో దశలో ఉన్నప్పుడు అయోడిన్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేది తయారవ్వదు. తల్లికి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వాడుతుంది. అలాంటి మందులు వేసుకుంటే కూడా పిల్లలకి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం పిల్లలు అప్పుడే పుట్టిన శిశువు నార్మల్గా ఉంటారండి చూడ్డానికి. ఒకవేళ వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే కొన్ని రోజుల్లో వాళ్ళకి బుద్ధిమాంద్యం అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ, లిథార్జీ అంటే డల్గా ఉండడము, ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము, నాలిక అనేది పెద్దగా ఉండడం అంటే లార్జ్ టంగ్ అంటాం. ఇప్పుడు ఎముకలు ఉంటాయి కదా స్కల్స్లో, దాని లోపల గ్యాప్స్ అంటామండి. ఆ గ్యాప్ అంటే ఫ్రాంటనెల్లా అంటాం. ఆ గ్యాప్ని ఎస్పెషల్లీ ఇక్కడ వెనకాల పోస్టీరియర్ ఫ్రాంటనెల్లా ఉంటుంది, అది క్లోజ్ అవ్వదు. అట్లాంటివి ఉన్నా కూడా ఇంకోటి జాండీస్ తగ్గకపోయినా అంటే ప్రొలాంగ్డ్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కంజెనిటల్ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మనము బ్లడ్ లెవెల్స్ టెస్ట్ చేస్తామండి. టీఎస్హెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న పిల్లలకి మనం కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. మెడ యొక్క స్కానింగ్ చేసినప్పుడు అసలు థైరాయిడ్ గ్లాండ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ నెక్ చేస్తామండి. ఇంకోటి, థైరాయిడ్ గ్లాండ్ లోపల హార్మోన్స్ తయారవుతున్న లేవా టెస్ట్ చేయడానికి న్యూక్లియర్ స్కానింగ్ కూడా చేస్తాం. ఇవి రెండు బేసిక్ టెస్ట్లు అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, న్యూక్లియర్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ నెక్. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం చేయాలో అనేది తెలుస్తుంది. ఇలా ఈ నవజాత పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటాయి. మరి పెద్ద పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకు చిన్నప్పుడు థైరాయిడ్ ఫీచర్స్ ఉండకపోవచ్చు. పెద్దగా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్లాండ్ లోపల కణాలు అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. దానికి ఒక కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీ మన యొక్క సెల్స్కి అగెయిన్స్ట్గా పనిచేసి ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల ఉన్న సెల్స్ని చంపేస్తాయి. దీనివల్ల మనకి థైరాయిడ్ గ్రంథి సరైనటువంటి అమౌంట్లో థైరాయిడ్ హార్మోన్ తయారు చేయలేదు. వీళ్ళ లోపల టీపీఓ యాంటీబాడీస్ అంటాం. అంటే ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అది పాజిటివ్ ఉంటుంది. మరి వీళ్ళకి ఎలా లక్షణాలు ఉంటాయంటే, ఒకటి షార్ట్ స్టేచర్ అంటే వీళ్ళు హైట్ పెరగరు. రెండోది కాన్స్టిపేషన్, ఇంకా వీళ్ళు కూడా లిథార్జీ ఉంటారు. వీళ్ళ స్కిన్ డ్రైగా ఉంటుంది. ఇంటాలరెన్స్ టు కోల్డ్ అంటాం, వీళ్ళకి చలి ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి పిల్లలకు అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉండడం వల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి పిల్లలకి మనము హైపోథైరాయిడిజం అనేది సస్పెక్ట్ చేయాలి. దాంతోపాటు ఎవరికైతే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్, చిన్నపిల్లల్లో షుగర్ ఉన్న వాళ్ళకి, సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, విటిలిగో అంటే తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా మనకి పీరియాడికల్గా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ టెస్ట్ చేయాలి.
ఎవరికైతే పిట్యూటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది టీఎస్హెచ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ టీఎస్హెచ్ హార్మోన్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఈ హార్మోను థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో పిట్యూటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి బ్రెయిన్ కింద పార్ట్లో ఉంటుంది. సో తలకి దెబ్బ తగిలినా, తలకి ఏమైనా సర్జరీ చేసినా, రేడియేషన్ ఇచ్చినా కూడా ఈ పిట్యూటరీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి కూడా థైరాయిడ్ టెస్ట్ అనేది మనము ఒక పీరియాడికల్గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తామంటే థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ అనేది చేస్తాము. అంటే బయట నుంచి లీవోథైరాక్సిన్ ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్నింగ్ వేసుకోవాలి అండి, ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి కంట్రోల్లో ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ టీఎస్హెచ్ ద్వారా తెలుసుకుంటాం. అంటే టీఎస్హెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటే వీళ్ళకి కంట్రోల్లో ఉన్నట్టు, మళ్ళీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి కంట్రోల్ లేనట్టు అనమాట. నెక్స్ట్ ఇది మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే కంజనైటల్ హైపోథైరాయిడిజం వల్ల కలిగే బుద్ధిమాంద్యాన్ని ప్రివెంట్ చేయడానికి అప్పుడే పుట్టిన పిల్లలకి, నవజాత శిశువులకి మనం 48 hours తర్వాత టీఎస్హెచ్ లెవెల్స్ చూసినట్టయితే మనం ఖచ్చితంగా ఈ బుద్ధిమాంద్యాన్ని ప్రివెంట్ చేయడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ.